వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 పాత్రికేయ పెద్దలకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు. నేను కుడుపూడి సూర్యనారాయణరావు, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీగా లోకల్ బాడీస్లో ఎన్నిక కాబడ్డాను. అలాగే మా పెద్దలు మా పిల్లి సుబ్రహ్మణ్యం గారు, మా అమలాపురం పార్టీ నాయకులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈవేళ రాజ్యాంగం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్య విలువలు ఎలా ఉన్నాయి, బ్రిటిష్ వారు వదిలినటువంటి లెగసీని పోలీసు వారు ఎలాగా పెంచి పోషిస్తూ కాపాడుకుంటున్నారో తమతో పాటు షేర్ చేసుకుందారనే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సార్, ఆవేళ భారత రాజ్యాంగం రాసినటువంటి పూజ్య బాపూజీ గారు కానీ, అలాగే అంబేద్కర్ సార్ కానీ, అలాగే అప్పట్లో మరి రాజ్యాంగ పండితులు సుమారు రామారావు గారు, బిఎస్ రామారావు గారు, ఇలా పెద్దలందరూ కూడా ప్రజాస్వామ్యానికి ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆపాదిస్తూ ఒక చక్కటి రాజ్యాంగాన్ని రాయటం జరిగింది. అందులో ముఖ్యంగా వ్యక్తి స్వేచ్ఛ అంటే ఫండమెంటల్స్ రైట్లో మొట్టమొదట మరి అంశం అది. ఇవాళ భారతదేశంలో వ్యక్తి స్వేచ్ఛ మొన్నటి వరకు మరి 5-6 సంవత్సరాల క్రితం వరకు ఎంత చక్కగా పాటించేవారు, సుప్రీంకోర్టు వారు దాన్ని ఎలా రక్షించేవారు అన్న సంగతి మీకు తెలుసు. ఆవేళ సుప్రీంకోర్టు జస్టిస్లు అయినటువంటి ఎస్కే కౌల్ గారు కానీ, అలాగే హృషికేశ్ రాయ్ గారు కానీ ఈ వ్యక్తి స్వేచ్ఛ అనేది, ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఎంత ఇంపార్టెంటో భారత రాజ్యాంగంలో అనేది నొక్కి వక్కాణించి ఈ రూల్ని ఎవరు వైలేట్ చేసినా కూడా పోలీసు వారిని మరి క్షమించే అవకాశమే లేదని చెప్పి ఆనాడే మన రాజ్యాంగ నిర్మాతలు చెప్పారు, సుప్రీంకోర్టు వారు చెప్పారు, రాజ్యాంగం చెప్తుంది. అలాగే 170 సిఆర్పిసిని యథాతథంగా అమలు చేయాలనే ఆలోచన కూడా మరి పార్లమెంట్కి ఉంది. పార్లమెంట్లో ఈవేళ స్వేచ్ఛకి భంగం కలిగేటటువంటి మరి ముఖ్యంగా నాజీ ఫాసిస్ట్ పోకడలను పోతున్నటువంటి ప్రభుత్వాలను మనం ఎండగట్టవలసిన అవసరం ఉంది. భారత రాజ్యాంగంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా పార్లమెంటుని హంగ్ పార్లమెంట్ దట్టు ప్రభుత్వాన్ని కాపాడినటువంటి మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మిథున్ రెడ్డి గారే. ఆనాడు పార్లమెంటరీ పార్టీ నాయకులుగా మరి జగన్ గారిని నియమించినటువంటి రాజ్యాంగ రక్షకుడుగా ఆవిడ పార్లమెంట్లో ఆ హంగ్ పార్లమెంట్ని అనేక సంక్లిష్టమైన పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడటానికి, పార్లమెంటరీ వ్యవస్థను కాపాడటానికి మరి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి మా మిథున్ రెడ్డి గారు. అటువంటి మిథున్ రెడ్డి గారిని కృతజ్ఞత కూడా లేకుండా 5 సంవత్సరాలు ఆయన ద్వారా ప్రభుత్వాన్ని నడుపుకొని ఈవేళ ఈ కేసులన్నీ కూడా ఇవన్నీ మరి ఉగ్రవాదుల మీదో తీవ్రవాదుల మీద పెట్టవలసినటువంటి కేసులను పెట్టి వారిని జైలు పాలు చేయటం ప్రజాస్వామ్యానికి తీరని లోటు. ఈవేళ మరి నీరవ్ మోడీ గారు ఆర్థిక ఉగ్రవాది, అన్ని లక్షల కోట్లు బ్యాంకుల నుంచి పట్టుకుపోయారు, విజయ్ మాల్యా గారు పట్టుకుపోయారు, అలాగే అనిల్ అంబానీ గారు పట్టుకుపోయారు. ఇంతమంది ఉగ్రవాదులు భారతదేశంలో డబ్బంతా దోచుకెళ్ళిపోతుంటే వారిని మాత్రమే కాపాడుకుంటూ ప్రభుత్వాలు ఈవేళ మిథున్ రెడ్డి గారిని మరి ఇలాగా ఆయన వ్యక్తిత్వాన్ని హసనం చేయడం అంటారు. ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం అంటే జీవితకాలం ఆయన్ని మరి చాలా ఇబ్బందులు పాలు చేయడం అని మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులుగా, అడ్వకేట్గా నేను భావిస్తున్నాను. అంచేత తక్షణం మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చి, అందులో దట్టు ఇది పార్లమెంటు ఉభయ సభలో నడుస్తున్నటువంటి సమయం, అందులో కీలక పాత్రధారి మిథున్ రెడ్డి గారు. అటువంటి వారిని ఒక రోజు ముందు అరెస్ట్ చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద వారికి ఎంతటి విలువలు ఉన్నాయో మరి తెలియజెప్పక చెప్తుంది. అలాగే పోలీసు వారికి కూడా ఒక సరిహద్దులు ఉన్నాయి. ఆ రోజుల్లోనే 1861లో పోలీస్ యాక్ట్ అని ఒక యాక్ట్ తెచ్చి
వారి విధి విధానాలు కానీ అరెస్ట్ ఏ పరిస్థితుల్లో చేయాలి, పారిపోని వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చా, లేకపోతే మరి ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్కి సహకరించే వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చా, ఈ కూలంకుషమైన అంశాలన్నీ కూడా పక్కన పెట్టేసి వారు డ్యూటీని నెగ్లెక్ట్ చేసి మిథున్ రెడ్డి గారిని మరి జైలు పాలు చేయటం అనేది మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మిథున్ రెడ్డి గారు తక్షణం బేషరతుగా వదిలిపెట్టాలని, వారికి బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ మీ అందరి ద్వారా విన్నప్తి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.